కులాలకు చెందినటువంటి 19 రకాల ఫంక్షన్ లిస్టులు ఒక దగ్గర కూర్చోబెట్టారు. వీళ్ళు ఎవరికైనా నియంత్రించే సర్వీస్ రూల్స్ లేవు. నెక్స్ట్ పదోన్నతి ఏంటో తెలియదు, వీడి జీతం ఎంతో తెలియదు. 2 ఏళ్ల తర్వాత వీడికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ పెట్టి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు రికార్డేషన్ పే స్కేల్ ఇచ్చారు. దీని గురించి ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. సో ఇవాళ ఇప్పుడు ఈ ప్రభుత్వం దీంట్లో అనేక లీగల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వీళ్ళకి ఒక సర్వీస్ రూల్స్ చేయాలంటే 370 వంటి రాష్ట్రపతి ఉత్తర్వులు అడ్డం వస్తూ ఉంది. అందువల్ల ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని ఏం చేయాలి, వీళ్ళంతా యంగ్ వర్క్ ఫోర్స్ని ఏ రకంగా ఆప్టిమం యూటిలైజేషన్ చేసుకోవాలనే దాని మీద ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ 1,30,000 మంది యొక్క భవిష్యత్తు బాధ్యత ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని మనం చేస్తూ, ఆ అంశం మీద ఈ సంఘం ఎంత సీరియస్గా ఉందని తెలియజెప్పడం కోసమే యంగ్స్టర్ అయినా ఎక్కడ గతంలో సంఘాల్లో పనిచేయకపోయినా నేరుగా నా రాష్ట్ర కార్యదర్శిగా మా సంఘంలో వారికి ప్రాతినిధ్యం ఇచ్చి పెట్టుకున్నామనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదే రకంగా గత ప్రభుత్వం చేసిన విధ్వంసాల్లో మరొక విధ్వంసం, ఆర్టీసీని విలీనం చేసి